రోహిత్ వేముల కేసు గుర్తుందా? దాదాపు 8 సంవత్సరాల క్రితం అనుకుంటా. అందరూ వాడేసుకున్నారు అతని పేరుని. యాక్చువల్గా హైదరాబాద్లో జరిగినటువంటిదంతలో తను యూనివర్సిటీలో చదువుతుంటే ఆ వీసీ అప్పారావు వేధించాడని కాసేపు, అట్లాగే అక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వేధించారని మరొక వైపు, వీళ్ళేమో అసలు అవతల ఉన్నటువంటి ఈ జేఎన్యూ సంఘాలే వేధించినాయి, ఏదైతే తొక్కడే గ్యాంగులు వేధించినాయని వాళ్ళు, వీళ్ళంతా రచ్చ నడిచింది. అతను వాస్తవంగా తన తండ్రి వైపు నుండి వచ్చినటువంటి ఒక కుల ధృవీకరణ పత్రాన్ని బేస్ చేసుకుని తను ఒక క్యాస్ట్లో అయితే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్తో వెళ్ళి చేశాడు. అతను ఏది జాయిన్ అయ్యాడు. ఆ విషయం గమనించినటువంటి అందులోని కొంతమంది బ్లాక్మెయిల్ చేసి అప్పటి నుంచి అతను వేధించడం ప్రారంభించారు. అతను వాళ్ళు చెప్పినట్టే నడుచుకున్నాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దారుణమైనటువంటి పదజాలంతో విరుచుకుపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత అయినా కూడా తనని హెరాస్ చేస్తూ ఉంటే ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకునేటప్పుడు నోటు అందులో కొట్టేసేసి మళ్ళీ రాయటం, ఇదంతా కూడా జరిగింది. దాని మీదన రోహిత్ వేముల్ని సంఘ్ పరివార వాళ్ళు చేసేసారని వాళ్ళు, లేదు వీళ్ళే చేసేసారని వాళ్ళు, ఇదంతా చివరికి ఆత్మహత్యకు ప్రేరేపణ అంటూ వీసీ మీదన కేసు పెట్టాలంటూ అప్పుడు దాన్ని అటు అన్ని పార్టీలు వాడుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ చివరికి రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడటం చాలా పెద్ద రచ్చ చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రోహిత్ వేములకు సంబంధించి ఇప్పుడు ఒక రిపోర్టుని కోర్టుకి సబ్మిట్ చేశారు. ఏమనయ్యా అంటే అసలు ఏమీ లేదు, అందులో ఎలాంటి వేధింపులు లేవు, వీసీకి సంబంధం లేదు, ఏబీవీపీకి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు, అతను ఆత్మహత్య చేసుకున్నది కులానికి సంబంధించిన సర్టిఫికెట్ విషయంలోనని. మరి రాహుల్ గాంధీ దగ్గర నుంచి సోనియా గాంధీ దాకా మాట్లాడి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ మాట్లాడినటువంటి ఉదంతో ఎంత గేమ్ ఆడినటువంటిది అంటే దేశంలో ఇట్లాంటి తప్పుడు దాన్ని అంతర్జాతీయ సంస్థలు దాన్ని తీసుకుని అయ్యయ్యో ఈ భారతదేశంలో ఏదో అన్యాయం జరిగిపోతుందని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. చివరికి ఫైనల్గా తేల్చింది అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ కేసు క్లోజ్ చేయటం.